దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నటువంటి విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, దేవుడు మనకు అనేకమైనటువంటి కట్టడలు, ఆజ్ఞలు, విధులను అనుసరించి నడుచుకోమని ఆజ్ఞాపించి ఉన్నాడండి. ఈ లోకస్తులకి మనకి చాలా తేడా ఉంటుంది. లోకస్తులకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు, కానీ మనమైతే మన ఇష్టాన్ని చొప్పున ఈ లోక రీతిని, ఈ లోక మర్యాద చొప్పున అనుసరించి నడుచుకోకూడదు. కొన్ని కట్టడలను మనకి ఇచ్చాడు దేవుడు, కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. వాక్య ప్రకారమే మనము జీవించగలిగినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ముద్రించబడి ఉంటాము. దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతాము. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే వాటిలో నుంచి ఒక్కటి ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనము చూసినట్లయితే ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు మనము చేయాలంట, కీడు అనేది మనం చేయకూడదంట. మన జీవితంలో మనము ఈ భూలోకంలో బ్రతికి ఉన్నంత కాలము మనము దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాము కాబట్టి, దేవుని రాజ్య పిల్లలము కాబట్టి మనం ఏం చేయాలంటే మేలే చేయాలంట, కీడు మాత్రం చేయకూడదు. కీడు చేసామంటే మనము సాతాను సంబంధులం అయిపోతాం, పరలోక రాజ్యాన్ని కోల్పోతాం, పరలోక రాజ్యాన్ని హక్కు నుంచి మనం తీసివేయబడతామండి. మేలు చేయుట మన చేతనైనప్పుడు దాన్ని చేయాలి. మేలే చేయమని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ఈ మేలు చేయటం కూడా విసుకక ఉండాలి అని. ఒక్కోసారి మన జీవితంలో ఏంటంటే విసుగు అనేది సంభవిస్తుంది. ఎన్ని మేలు చేయాలి, నేను ఎంత సహాయం చేయాలి, నేనైనా సహాయం చేయాలి అని అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధ్యమైతే నీకు చేతనైనంత మట్టుకి, నీకు వీలైనంత వరకు మేలే చేయగాని కీడు మాత్రం చేయొద్దు. ఒకవేళ మేలు చేయటం నీ వలన కాలేదంటే మౌనంగా ఉండటం మంచిది, సైలెంట్గా ఉండటం మంచిది. అంతేగాని మేలును విడిచిపెట్టి మనము కీడుని చేస్తే మనము శిక్షను పొందుకుంటాం. అదే మనం మేలు చేస్తే, ఈ మేలు చేయటం మనం విసుగా ఉండినప్పుడు తగిన కాలమందు మనము ప్రతిఫలం పొందుకుంటాము అని ఈ పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయండి. తగిన కాలమందు మనము ప్రతిఫలము, మన పంట మనము కోసుకుంటాం అని తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య సంబంధులారా, పౌరులారా, దేవుని బిడ్డలారా, మేలు చేయండి. ఏమవుతుంది? మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి, మేలుకరంగా బ్రతకండి, ఇతరులకు సహాయం చేయండి. అప్పుడు మీరు మీ తండ్రి నామాన్ని మహిమపరిచిన వారు అవుతారు. మన క్రియలను బట్టి, మన కార్యాలను బట్టి మనము కాదు, కానీ మనము ఆరాధించే దేవుడు, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు మహిమపరచబడతాడండి, మహిమను పొందుకుంటాడు మన ప్రవర్తనను బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న సహోదరుడా, మేలు చేయట యందు విసుకవద్దు. ఒకవేళ ఇసుక్కుంటూ నువ్వు కానీ మేలు చేస్తే అది మనకు ప్రతిఫలంగా ఉండదండి. ఇసుక్కుంటూ, గొనుక్కుంటూ, సనుక్కుంటూ మేలు చేయటం వలన మనకు ప్రయోజనం ఉండదు. సంపూర్ణ సమర్పణతో, విసుగు చెందక, నిండు హృదయముతో, ప్రేమ కలిగి మనం మేలు చేసినప్పుడు తగిన కాలం మందు మనం ప్రతిఫలం తీసుకుంటాము. రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు మనం నింపుతాడు. అట్టి ఆశీర్వాదాలు మనం అందరం పొందుకొని యుగయుగాలు దేవునితో ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.